హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో సనత్ కుమార్ ఆమె మొహంలో కలుగుతున్న భావాలు చూస్తూ మృదువుగా అన్నాడు. కంగారు పడకండి, నాకు తెలుసు ఏం జరిగింది. కానీ స్టాఫ్కి తెలియదు, అక్కడ సూపర్వైజర్కి తెలియదు. మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వల్ల జన్మ హక్కు. వాళ్ళల్లో పెద్ద మనసు మనం ఆశించకూడదు. కాకపోతే ఏదన్నా అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలో మీరు మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఇది కూడా మీ ట్రైనింగ్లో భాగమే. శరణ్య మొహంలో రంగులు మారుతుంటే అతను చెప్తున్నది స్థానువై వినసాగింది శరణ్య. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం లేదు శరణ్య, జరిగింది జరుగుతున్నది చెప్తున్నాను. ఇలాంటివి మీ సర్వీస్లో చాలా చూడాల్సి వస్తుంది. మనం మంచి పని చేస్తే మనల్ని ఇలా అన్పాపులర్ చేయడం జనాలకి సహజం. ఇదే పని ఒక మినిస్టర్ రికమెండేషన్లో వాళ్ళ బంధువుల కోసం చేస్తే ఎవరూ మాట్లాడరు. మీరు కొత్త కాబట్టి, పైగా టెర్రర్ కాబట్టి మీ మీద ఇలాంటి రూమర్స్ చాలా కామన్. ఎందుకు చెప్తున్నానంటే మీరు అధైర్యపడద్దు అని చెబుతున్నా. మన వెనకాల మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో బీ కేర్ఫుల్. అలా అని మీరు చేసే మంచి పనులు మానొద్దు. మీ విధి నిర్వహణలో ఎప్పటికప్పుడు అప్రమత్తలై ఉండండి. మీకు కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఆయన సహృదయత శరణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ సార్ అంది శరణ్య. ఇట్స్ ఓకే. ఇంతకీ ఆ అమ్మాయి సంగతి ఏంటి, ఎలా ఉంది అని అడిగాడు సనత్ కుమార్. తెలియదు, ఆ రోజు అక్కడ వదిలి సత్యవాణి అనే కార్యకర్తకి అప్పచెప్పి వచ్చాను. మళ్ళీ ఈ గొడవల్లో వెళ్ళలేదు కదా. ఇప్పుడు వెళ్ళగానే ఆ అమ్మాయి సంగతి చూస్తాను అంటూ గాయత్రి పేరు మీద డిపాజిట్ చేయమని తేజ ఇచ్చిన 50,000 సంగతి కూడా చెప్పింది. అతను మీరు చాలా అదృష్టవంతులు, ఒక మంచి వ్యక్తి భర్త కాబోతున్నాడు అన్నాడు సనత్ కుమార్. అవును సార్, నేను చాలా అదృష్టవంతురాలిని అంది. తర్వాత అతని దగ్గర సెలవు తీసుకొని బయలుదేరింది. శరణ్య వెళ్ళేసరికి గాయత్రి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని రఘుపతి రాఘవ రాజారాం అని పాట నేర్పిస్తుంది. అందరూ ముద్దుగా అర్ధచంద్రాకారంలో ఆమె చుట్టూ కూర్చొని చిట్టి చిట్టి చేతులతో భజన చేస్తూ గాయత్రి చెప్తున్న పదాలను చిలుకలా వింటున్నారు, చెప్తున్నారు. ఇద్దరు ఆయాలు కొంచెం ఎడంగా కూర్చొని కబర్లు చెప్పుకుంటున్నారు. శరణ్యని చూడగానే అందరూ భక్తి గౌరవాలతో లేచి నిలబడి నమస్కరించారు. గాయత్రి ఆమె దగ్గరగా వెళ్ళి, మేడం మంచినీళ్ళు ఇమ్మంటారా అని అడిగింది. ఎలా ఉన్నావు గాయత్రి? సారీ, అనుకోకుండా నేను బిజీ అయిపోయి నీ దగ్గరికి రాలేకపోయాను. నిన్నిక్కడ పడేసి వెళ్ళిపోయాను అనుకున్నావా అని ఆప్యాయంగా అడిగింది శరణ్య. చీ లేదు మేడం, సత్యవాణి అక్క నన్ను చాలా బాగా చూసుకుంది. ఇక్కడ అందరూ కూడా నన్ను ప్రేమగా చూసుకున్నారు అంది గాయత్రి. మీరు ఆఫీస్ పని మానేసి నా దగ్గరికి వస్తారా అస్తమానం అంది గాయత్రి. పాప చాలా బుద్ధిమంతురాలు మేడం, అందరితో చక్కగా కలిసిపోయింది, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది. ఈ పాప వచ్చాక మాకు ఎంత సుఖంగా ఉందో, పిల్లలకి ఆకారాలు కూడా నేర్పిస్తున్నది అన్నారు ఆయాలు. అలాగా, చాలా సంతోషం గాయత్రి, మంచి పేరు తెచ్చుకున్నావు. బాబు ఎలా ఉన్నాడు అని అడిగింది శరణ్య. బొమ్మలతో ఆడుకుంటున్న బాబును ఎత్తుకొని వచ్చింది గాయత్రి. వీడికి కూడా గుడ్డు పెడుతున్నాను, కొంచెం బలం పట్టాడు అంది. అప్పుడైనా వారానికే అంది. కానీ నిజంగానే బాబు పుష్టిగా కనిపించాడు. సరే, నువ్వు నాతో బ్యాంకుకి రావాలి, రెడీ అయ్యిరా అంది శరణ్య. ఎందుకు మేడం అని ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి. చెప్తా, అది సరే ఏంటక్క అని మానేసి మేడం అంటున్నావేంటి అని నవ్వుతూ అడిగింది శరణ్య. అందరికీ మేడం కదా మీరు అని సిగ్గుగా నవ్వింది గాయత్రి. శరణ్య కూడా నవ్వేసింది. మరి కాసేపట్లో బాబుని చూసుకోమని మిగతా వాళ్ళకి చెప్పి గాయత్రిని తీసుకొని బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ శరణ్య మీద గౌరవంతో ఎవరూ ఏమీ అభ్యంతరాలు పెట్టకుండా గాయత్రి పేరు మీద సేవింగ్స్ అకౌంటు, బాబు పేరు మీద ఎఫ్డి చేశారు. ప్రతి నెల వడ్డీ సేవింగ్స్ అకౌంట్లో పడేలా ఏర్పాటు చేసి పాస్బుక్ గాయత్రికి ఇచ్చి జాగ్రత్తగా చేసుకోమంది శరణ్య. గాయత్రికి అసలు ఏం జరుగుతుందో తెలిసేసరికి మతిపోయింది. ఇంత డబ్బు నాకెందుకు, వద్దు అని అడిగింది. నీకు కాదు, నీ కొడుకు చదువుకి. ఈ డబ్బు
నేనివ్వలేదు, నా కాబోయే భర్త ఇచ్చాడు అంది శరణ్య. విశాలంగా ఉన్న కళ్ళతో శరణ్య వైపు చూసింది. ఆ చూపులో ఎవరా అదృష్టవంతుడు అనే భావన కనిపించింది శరణ్యకి. ఇంకా ఏదో అనబోతున్న గాయత్రిని వారిస్తూ, పద పద వెళ్దాం, నాకు తెలిసిన ఒక వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ అద్దెకి ఉందట, చూసుకుందువు కాని అని కారులో కూర్చుంది శరణ్య. గాయత్రి నోట మాట వింటూనే మాత్రం ముగ్ధులాగా ఆమెను అనుసరించింది. గాయత్రికి రూమ్ నచ్చింది. శరణ్యని అభిమానించే ఒక టీచర్ గాయత్రికి చాలా తక్కువ అద్దెకే ఒక వంటగది, ఒక హాల్, ఒక పడక గది ఇచ్చింది. మీరు ఈ అమ్మాయి గురించి అస్సలు వరి అవ్వకండి, నేనున్నాను, జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట కూడా ఇచ్చింది ఆవిడ. మరునాడే గాయత్రి షిఫ్ట్ అయ్యేలాగా ఏర్పాటు చేసి ఆమె చేతికి కొంత డబ్బిచ్చింది శరణ్య. మీ రుణం ఎలా తీర్చుకోను కన్నీళ్లతో అంది గాయత్రి. డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకొని బాబుని పెద్దవాడిని చేసి అంది నవ్వుతూ శరణ్య. గాయత్రిని సెంటర్లో డ్రాప్ చేసి అందరి దగ్గర సెలవు తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది. ఆమె ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ వాతావరణంలో ఒక అనారోగ్యకరమైన మార్పు గమనించింది శరణ్య. ఎప్పట్లాగే అందరూ గౌరవంగా లేచి నిలబడి నమస్కారం చేసినా ఆ గౌరవంలో లోపం, కృత్రిమత కనిపించింది. సనత్ కుమార్ అంతకుముందే అప్రమత్తం చేయడం వల్ల శరణ్య పట్టించుకోలేదు. మామూలుగానే తన పనులు మొదలుపెట్టింది. పెండింగ్ ఫైల్స్ చూసి కొన్ని సంతకాలు చేసింది. కొన్ని సందేహాలతో కొన్ని పక్కన పెట్టింది. 2-3 బ్యాండ్ డిస్ప్యూట్స్ కేసులు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలు సూపరింటెండెంట్తో చర్చించింది. అలా గంభీరంగా ఆ రోజు గడిచిపోయింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.